హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు నేను కందిపప్పు లేకుండా సొరకాయ బజ్జీ చేశాను. ఇది చాలా రుచిగా ఉంది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేశానో ఒకసారి చూద్దాము. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. తర్వాత టమాటా ముక్కలను వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత కొద్దిగా చింతపండు వేస్తేనే రుచిగా ఉంటుంది. 1/2 టీ స్పూను పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. 5 విజిల్స్ వచ్చాయి. ప్రెషర్ పోయాక ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ముక్కలు ఉడికాయి. ఇప్పుడు వీటిని మెత్తగా మెదుపుకుందాము. పప్పు గుత్తితోని మెదుపుకోవాలి. పప్పు గుత్తితోని మెదుపుకుంటే మెత్తగా అవుతుంది. ఇలా మెదిపాక కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి తగినట్టుగా, కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పోపుని బాగా వేగనిద్దాము. కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు రెడీ అయింది. ముందుగా ఉడికించుకున్న సొరకాయ బజ్జీలో వేసుకొని కలుపుకుందాము. సొరకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ సొరకాయ బజ్జీ అన్నము, చపాతీ, పుల్కా, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది.